బొట్టు పెట్టేజే. నిన్ను ఇదేంటక్క, అత్త మీద కోపం కోడల మీద చూపించినట్టు భాను మీద కోపం నా మీద చూపిస్తావేంటి? నాకొచ్చే కోపానికి నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. పిచ్చెక్కిపోతుంది నాకు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటక్క ఈ బీపీ? నిన్ను చూస్తుంటే నాకే భయం వేస్తుంది. నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది. నేనేం చేశానక్క? ఈ వేస్ట్ ఐడియా నువ్వే ఇచ్చావుగా. నీకు ముందే చెప్పాను, ప్రవళికత్తయ్య ఫోటోని బయట పారేయడం చిన్న విషయం కాదు, తేడాలొస్తే బాగోదు అని. ఇలా జరుగుతుందని మాత్రం మనం ఏమైనా ఊహించామా అక్క? చిచ్చే, ఈ మధ్య మనం ఏది ఊహించినా ప్రతిదీ దానికి ఆపోజిట్ గానే జరుగుతుంది. ఫోటో మ్యాటర్లో భానుకి శిక్ష పడుతుంది అనుకుంటే తనకి తానే శిక్ష విధించుకుని ఏజే చలిలో నిలబడ్డాడు. ప్రవళికత్తయ్య ఫోటోతో వచ్చి భాను షాక్ ఇచ్చింది. పోనీలే మన పేర్లే బయటికి రాలేదుగా అనుకున్నాం. కానీ ఇప్పుడు జరిగింది తలుచుకుంటే మాత్రం కడుపు రగిలిపోతుంది. ఆ రోజు కోమలి ఉండాల్సిన స్థానంలో తనని కొట్టి పారేసి ఎవ్వరికీ తెలియకుండా మోసం చేసి ఏజే చేత తాళి కట్టించుకుంది. కానీ ఈ రోజు మన అందరి కళ్ళ ముందే ఏజే చేత తన మెళ్ళో తాళి వేయించుకుంది. మన కళ్ళ ముందే ఇదంతా జరుగుతున్నా ఏమీ చెయ్యలేని చేవలేని శిలా విగ్రహంలా నిలబడాల్సి వచ్చింది. అవునక్క, అయినా మనమంటే చిన్నవాళ్ళం, కానీ దక్షక్క కూడా ఏం మాట్లాడలేదు. ఏమీ మాట్లాడలేకపోయాను, ఏమీ చేయలేకపోతున్నాను. రాత్రి ఏజే భానుని గదిలోకి రానివ్వకుండా మొహం మీద తలుపేసినప్పుడే భాను ఇంటి బయటకు వెళ్లే గడియలు దగ్గర పడ్డాయనుకున్నాను. కాని తెల్లవారుగానే జయమ్మ ఏజేతో భాను మెళ్ళో తాళి కట్టించి వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని మళ్లీ దగ్గర చేసింది. కాని ఎవరెన్ని చేసినా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నేను చేయబోయే అవమానానికి భానుయే కాదు, మొత్తం తన కుటుంబం మొత్తం ఇంకోసారి ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అనుకునేలా చేస్తాను.
చేస్తున్నారు? మీరంతా ఉండగా నాకేమవుతుందమ్మా? నువ్వుంటే నాకు 10 మంది కూతుళ్ళతో సమానం. ఆ 10 మంది కోతులతో సమానం అంటారు. అప్పుల వల్ల గొడవేం లేదుగా? లేదమ్మా, ఆ రోజుతోనే ఆ గొడవ ముగిసిపోయింది. ఇంతకీ అంజలి ఎక్కడుంది? ఉందమ్మా, వస్తుంది. రండి లోపలికి. హ్యాపీ న్యూ ఇయర్! సేమ్ టు యూ అమ్మా. సేమ్ టు యూ. రండి రండి రండి. మీరేంటి డల్ గా కనిపిస్తున్నారు? అబే అదేం లేదమ్మా. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే చెప్పండి, మనకి తెలిసిన డాక్టర్స్ ఉన్నారు. అలాంటిదేం లేదమ్మా. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పండి. మొహమాట పడొద్దు, ఇబ్బంది అస్సలు పడొద్దు. అంటే అది మొన్నే ఆ ప్రాబ్లం తీరిపోయిందమ్మా. వాళ్ళకేం ప్రాబ్లమ్స్ లేవులే దక్ష. అవునవును, ఏమీ లేనట్టే. అయ్యో, నిలబెట్టే మాట్లాడతారా? అయ్యయ్యో, రండి కూర్చోండి. మాయా, మన వాళ్ళకి కూల్ డ్రింక్స్ పంపించు. ఏంటే పెద్ద కోడలు ఎన్నడూ లేని ఎంత ఓవరాక్షన్ చేస్తోంది? ముగ్గురు అలాగే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎందుకన్నా మంచిది. నువ్వు నాన్న జాగ్రత్తగా ఉండండి మమ్మీ. నా దగ్గర అలాంటి పప్పులేం ఉడకవులేవే. ఏ చేస్తున్నాడు? నమస్కారం బాబు. నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బాబు. ఎలా ఉన్నారు? మీ దయ వల్ల అంతా ప్రశాంతంగానే ఉన్నాం బాబు. హ్యాపీ న్యూ ఇయర్ బాబు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. ఈ పార్టీ మనందరి కోసం. మీరన్నీ మర్చిపోయి అందరితో కలిసిపోయి సరదాగా ఉండండి. మేం చూసుకుంటాం ఏజీ. ఈ పార్టీలో చాలా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశాం. గేమ్స్ కూడా అరేంజ్ చేశాం. అవును, అక్క అందరికి ఫ్యాన్సీ డ్రెస్సులు తెప్పించింది. అందరికీనా? అవునేజీ, డిఫరెంట్ గా డిజైన్ చేయించాను. అందరికీ పేర్లు రాసిన బాక్సులు సెపరేట్ గా చేసి పెట్టాం. మా దక్ష అరేంజ్మెంట్స్ చేసిందంటే చాలా ప్లాన్డ్గా ఉంటుంది. కొత్తగా ఉంది. బహుశా ఏజే నాకు డెడ్ లైన్ పెట్టాడన్న సంగతి అందరికీ తెలిసిందేమో. అందుకే ఫేర్వెల్ పార్టీలా ఫీల్ అయ్యి అందరూ ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. ఏజే తప్పు చేశాడని ప్రూవ్ చేయకపోతే తప్పు ఒప్పుకొని వెళ్ళిపోవాల్సిందే కదా నేను. ఇవాళ ఏదో ఒకటి చేసి నిజం బయట పెట్టాలి. పాత సంవత్సరం పోయినా వీడి పీడ మాత్రం పోయేలా లేదు. చేతిలోనే ఫోన్ ఉంది. బటన్ ప్రెస్ చేయడానికి వేలుంది. చెంప పక్కనే చెవి కూడా ఉంది.
లిఫ్ట్ చేయడానికి ఒక అసిస్టెంట్ నన్ను పంపించమంటావా? ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? పార్టీని ఎలా డిస్టర్బ్ చేయాలానా? దానికి నువ్వు సెపరేట్గా ఏం చేయక్కర్లేదు. నువ్వు అక్కడ అడుగు పెడితే చాలు, ఆటోమేటిక్గా పేకాట పార్టీలాగా అయిపోతుంది. జయమ్మ వద్దన్నా ఆ రోజు మీరే దొరబాబుని పార్టీలోకి రానిచ్చారు, అందుకేమీ జరగలేదా? నేను పేకాడినందుకే పార్టీ పాడైందా? నేను నిన్ను కూడా లోపలికి రానిచ్చాను, కోడళ్ళు వద్దన్నా సరే. పాత సంవత్సరం పోయింది, నువ్వెప్పుడు పోతావు? నువ్వు ఇంకా ఒకే చోట ఉంటే అలా? శనీశ్వరుడు ఒక్కో రాశిలోకి మారినట్టు నువ్వు కూడా తిరుగుతూ ఉండాలి కదా. ప్రపంచం పచ్చగా ఉంటే అలా, లోకం ప్రశాంతంగా ఉంటే అలా. తొందరగా వెళ్ళు, తొందరగా వెళ్ళు. మీ వీధిలో వాళ్ళు రోజుకో పండగ చేసుకుంటున్నారంట. నువ్వు రోజు తిరిగే మార్కెట్లో వాళ్ళు పీస్ఫుల్గా కూరలు అమ్ముకుంటున్నారంట. నువ్వు అప్పుడప్పుడు వెళ్తావే గుడికి, ఆ గుళ్ళో నువ్వు రాకూడదని ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారంట. వీళ్ళందరినీ క్షమించేసి ఒక్క నా కుటుంబం మీదే నీ దృష్టి పెడితే అలా? అదేంటి అటు తిరిగావు? అలవాటుగా ఏదో ఒకటి అనాలి కదా. నేను చెప్పా, నేను చెయ్యా, నేను ఇయ్యా, నేను ఆగా, ఇలాంటివో పదాలని మూడొంతులు కోసి మరీ మాట్లాడతావు కదా. ఏదో ఒకటి అను. నీ మూడ్ బాగున్నట్లేదు కానీ ఇలా సెంటర్లో శిలా విగ్రహంలా రోడ్డు మీద బొమ్మలా మౌనంగా ఉంటే ప్రపంచంలో శాంతి వర్ధిల్లుతుంది. అది పక్కన పెట్టు, నేను చెప్పింది గుర్తుంది కదా. ఈ న్యూ ఇయర్లో నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. నేను టార్గెట్ పెట్టాను, వీలైనంత తొందరగా నేను తప్పు చేశానని ప్రూవ్ చేయి, లేదా నువ్వే నన్ను అపార్థం చేసుకున్నావని తప్పు ఒప్పుకుని వెళ్ళిపో. మాకు ఇక్కడే ఉండిపోవాలని, ఈ సామ్రాజ్యాన్ని ఏలేయాలని కోరికలేం లేవు. ఎప్పుడెప్పుడు ఈ ముళ్ళ కంచె నుంచి బయట పడదామా అని వెయిటింగ్. కాలం కలిసొస్తే, గ్రహాలు అనుగ్రహిస్తే వెరీ సూన్ గోయింగ్. మంచిది. ఇంకో రిక్వెస్ట్, ఈ పార్టీకి చాలా మంది గెస్ట్లు వస్తున్నారు కదా, వాళ్ళ ముందు నా పరువు తీకు. వీలైనంత దూరంగా ఉండు. నే ప్రసక్తే లేదు. అంజలి కిడ్నాప్ అయింది నిజం, నన్ను బ్లాక్మెయిల్ చేసింది నిజం, బలవంతంగా పీటల మీద కూర్చుని నా మెడలో ముళ్ళదండ లాంటి పూలదండ వేసుకుంది నిజం. నేనెలా తప్పొప్పుకుంటాను? ప్రూవ్ చేసి తీరుతాను. మమ్మీ వీడితో ఏం మాట్లాడుతుంది? వీడి గురించి తెలియక మాయ మాటలు నమ్మి మోసపోతున్నట్టుంది. అంజలికి రెండో పెళ్లివాడైనా పర్వాలేదని చెప్పి మమ్మీ పెద్ద తప్పు చేసింది. దాన్ని వీడు అడ్వాంటేజ్గా తీసుకున్నట్టున్నాడు. మమ్మీ వీడి ట్రాప్లో పడి తెలియకుండానే అంజలికి అన్యాయం చేస్తే
ఎలా? ఒకవైపు ఆ సిబిఐ టార్చర్ పెడుతున్నాడు, ఇంకొక వైపు ఏజే వెళ్ళిపోమని ఫోర్స్ చేస్తున్నాడు. ఇక్కడ బద్రి అంజలినే కాదు మమ్మీని కూడా నమ్మిస్తున్నాడు. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి? లేదు, ముందు ఏజే తప్పు చేశాడని ప్రూవ్ చేస్తే తప్ప మిగతా ప్రాబ్లం సాల్వ్ కాదు. ప్రూవ్ చేయకపోతే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అన్నీ నా మెడకే చుట్టుకుంటాయి. ఏం చేయాలి? ఎలా ప్రూవ్ చేయాలి? ఎస్, అలా ట్రై చేస్తే ఖచ్చితంగా ఏజేనే తప్పు చేశాడని ప్రూవ్ చేయొచ్చు. ఇలా చేస్తే మెత్తగా స్పాంజ్లా వస్తుంది. ఇంకా ఎక్కువ బీట్ చేస్తే దూదిలా వస్తుంది. బట్ కేక్ ప్రియులకి అలా నచ్చదు. థ్యాంక్ యూ బావా. జాగ్రత్తగా బేక్ చేయి. ఏదైనా డౌట్ వస్తే నన్ను పిలు, మాట పడుకో. ఏజే మంచితనానికి మారుపేరు, కానీ ఇంటిని సత్రం చేస్తున్నాడు. ఇలా అయితే ఆ భానుని పంపించేయటం కుదరదు. ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఆ ఇంటిల్లి పాది ఇక్కడే సెటిల్ అవుతారు. బాధపడకు, దిగులు పడకు, ఆవేశపడకు, నిరాశపడకు.